హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎపిసోడ్‌లో ఏమైందంటే కావ్య ఒక లంచ్ బాక్స్ పంపిస్తుంది కదా! దాంట్లో ఫోన్ నంబర్ కూడా ఇస్తుందనమాట. అది యామ్‌ని చింపేసి చెత్త డబ్బాలో ఏస్తే రాజుకి మళ్ళీ పడుకునే ముందు గుర్తొస్తుంది. ఆ ఫోన్ నంబర్ తెచ్చి కళావతికి మెసేజ్ పెడతాడనమాట. మెసేజ్ పెడితే ఇద్దరు నవ్వుతూ మెసేజ్‌లు చేసుకుంటూ ఉంటారనమాట. అది ఇవాల్టి వీడియో. రేపు జరగబోయేది కూడా నేను మీకోసమే తొందరగా చూసేసి మీకు వాచ్ ఓవర్ ఇచ్చేస్తున్నాననమాట. ఈ వీడియో కూడా చూసి లైక్ చేసి మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇక రేపు జరగబోయే వీడియో అంటే ఇవాళ తెలుసుకుందాం రండి. ఇక కళావతి రామ్‌తో చాటింగ్ చేస్తూ ఉంటుంది. చాలా నవ్వుతూ, చాలా ఎంజాయ్ చేస్తూ అనేసి. అప్పుడు రుద్రాణి చూస్తుంది. ఏంటిది పొద్దున్నేమో చికెను, మటను, ఫిష్ అన్నీ వండి ఎవరికో క్యారేజ్ పంపించింది. ఇప్పుడేమో ఎవరితోనో మెసేజ్ చేస్తుంది. ఇది అసలు ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లే. ఇది ఎలాగైనా మా అపర్ణ వదినకి చెప్పి దీన్ని ఎలాగైనా ఇంట్లోంచి గెంటేయాలి. దీనికి పిచ్చని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా నేను చెయ్యాలి అంటూ రుద్రాణి అపర్ణ దగ్గరికి వెళ్తుంది. వదిన రా వదిన అంటుంది. ఏంటి రుద్రాణి ఎప్పుడు అక్కడికి రా ఇక్కడికి రా అంటే నాకు అసలే బాగాలేదు. నా రాజుపోయిన బాధలు నేనుంటే నువ్వేంటి అక్కడికే వస్తున్నాను వదిన. అక్కడ నీ కోడలు ఎవరితోనో చాటింగ్ చేస్తూ మురిసిపోతుంది. అది నువ్వు చూసి ఆనందిస్తావని తీసుకువెళ్తున్నాను రా అనేసి అంటుంది. ఏంటి కావ్యనా అంటే మీ కోడలే, మీ ముద్దుల కోడలే, రా మరి చూద్దువు కానీ అనేసి తీసుకువెళ్తుంది. కళావతి చాటింగ్ చేస్తుండగా అప్పుడు అపర్ణ చూస్తుంది. ఏంటి ఈ రుద్రాణి చెప్పిందంతా నిజమేనా? పొద్దున్నేమో ఇష్టమైనవన్నీ వండింది. చికెన్ కాంచి మొత్తం వండింది. ఎవరికో క్యారేజ్ కూడా పంపించింది. ఇప్పుడు చూస్తే చాటింగ్ చేస్తూ నవ్వుతూ ఉంటుంది. అసలు కళావతి కావ్యకు అసలు ఏమైంది? ఎందుకు ఇలా చేస్తుంది అంటూ తనలో తానే బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రుద్రాణి ఎలా అంటుంది. చూసావా వదిన, నీ కోడలు ఏం చేస్తుందో, ఎవరితో చాటింగ్ చేస్తుందో ఇప్పుడైనా అర్థమవుతుందా అని అంటుంది. సరేలే, ఎప్పుడు నా కోడలను వాడిపోసుకోవడమే, నేనేంటో నేను కనుక్కుంటాలే, నువ్వు వెళ్ళు అంటుంది. లేదు వదిన, ఇప్పుడు కాదు, మళ్ళీ పొద్దున్నే రెడీ అయ్యి వెళ్తుందిగా, అప్పుడు చూద్దుగా నీ కోడల సంగతి అంటుంది. సరేలే అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అపర్ణ రుద్రాణి. కావ్య కూడా చాటింగ్ చేస్తూ నేను ఒక మెసేజ్ పెడతా, అక్కడికి లొకేషన్ పెడతాను, అక్కడికి రండి రామ్ గారు అంటే ఖచ్చితంగా వస్తానండి అంటే అసలు మీరు నాతో చాటింగ్ చేస్తారని అనుకోలేదు అంటుంది కావ్య. అప్పుడు రామ్ ఇలా అంటాడు. మీరేంటండి బాబు మరి ఇలా ఉన్నారు? అంత మంచి ఫుడ్ పంపించిన తర్వాత, నెంబర్ పెట్టిన తర్వాత మెసేజ్ చేయకుండా ఎలా ఉంటాను? మీరు ఎక్కడికి రమ్మంటున్నారో అక్కడికి ఖచ్చితంగా వస్తాను, సరేనా అంటాడు రామ్. సరే అయితే చూస్తాను అంటుంది కళావతి. ఇక్కడితో ఫోన్ పెట్టేస్తే ఇక పొద్దున్న లేచి మళ్ళీ కావ్య చకచకా రెడీ అయిపోతుంది చాలా అందంగా. ఓ పక్కలెళ్ళి రుద్రాన్ని అలా చూస్తుంది. ఇది మళ్ళీ లేవగానే చక్కగా స్నానాలన్నీ చేసి పూజ చేసుకుని మళ్ళీ రెడీ అయింది. ఇది ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి అనేసి మళ్ళీ అట్లా చూస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ అపర్ణ దగ్గరికి వెళ్తుంది. అపర్ణ వదిన, ఇప్పుడు చూడు నీ కోడలు బయలుదేరి ఎక్కడికో వెళ్తుంది అంటుంది రుద్రాణి. ఎప్పుడు దాని బడి ఏడవపోతే నీ పనేదో నువ్వు చేసుకొని ఉండలేవా రుద్రాణి అంటుంది. లేదు వదిన, కావాలంటేరా నువ్వు కావ్యని ఫాలో అవ్వి వెళ్ళు, నేను ఇంట్లోనే ఉంటాను, నా మీద నమ్మకం కుదరపోతే అంటే సరేలే, నీ గోలేంటో నేను చూస్తాలే, నా కోడలు నిందించావని కాదు, అసలు నువ్వు ఎలాంటిదనవో నీకే నేను రుజువు చేస్తాను. సరే అయితే నా కోడలతో నేనే వెళ్తాను. నీ కోడలతో వెళ్ళటం కాదు వదిన, నీ కోడలను అనుసరించి దూరంగా చూస్తూ ఉండు. అప్పుడే తను ఎవరికి లంచ్ పంపిస్తుందో, ఎవరితో చాటింగ్ చేస్తుందో ప్రతి ఒక్కటి నీకు తెలుస్తుంది అంటుంది. సరేలే, నువ్వు ఇక్కడే ఉండంటూ అపర్ణ బయలుదేరుతుంది. కళావతి వెళ్ళిపోతుంది. అక్కడ కారులోంచి రామ్ రాగానే తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ పక్క నుంచి అపర్ణ కూడా వెళ్తుంది కదా. ఎవరితో మాట్లాడుతుంది కళావతి, అసలు ఆ అబ్బాయి ఎవరు అనేసి అపర్ణ అలా చూస్తూ ఉండగా ఇలా తిరుగుతాడు రామ్ ఒక్కసారిగా. రాజ్తోనా మాట్లాడుతుంది? అసలు అయితే ఈ లంచ్ పంపించింది రాజుకేనా
అంటే ఫోన్లో చాట్ చేసింది కూడా మన రాజుతోనేనా? అసలు కళావతి ఎందుకు ఇలా చేస్తుంది? రాజు బతికే ఉన్నాడు కదా, మరి ఇంటికెందుకు తీసుకురాలేదు? అసలు ఇట్లా సీక్రెట్గా మాట్లాడవలసిన అవసరం ఏముంది అంటూ తనలో తానే బాధపడుతూ ఉంటుంది అపర్ణ. ఈ లోపల కావ్య, రాజు చాలా నవ్వుతూ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుతున్నప్పుడు రామ్కి కళావతితో ఉన్న ప్రతి మూమెంటు తినతో ఎప్పుడో గడిపిన ఫీలింగ్స్ వస్తున్నాయి. తనేమో నిన్ను ఇప్పుడే చూశాను అన్నట్టుగా చేస్తుంది. కానీ కళావతితో ఎన్నో జన్మల బంధం ఉన్నట్టుగా తను నాకు దగ్గరవ్వే కొలది ఏదో తెలియని ఆనందం వస్తుంది. అది యామినితో ఉంటే ఆ ఫీలింగే రావట్లేదు. అసలు ఏంటిది? ఏదో జరుగుతుంది కానీ నాకు ఏది అర్థం కావడం లేదు అనేసి రామ్ కూడా ఆలోచిస్తాడు. కావ్య కూడా అవునండి, నేను మీకు దగ్గర అవ్వడానికి కారణం ఇదే. మీరు గతం మర్చిపోయారు కదా, ఆ గతాన్నంతా నేను మళ్ళీ మిమ్మల్ని వెనక్కి తీసుకురావాలి. మీరు నా భర్తగా మీకు తెలియజేయాలి. అదేనండి నా తపన, తాపత్రయం. మన ఇంట్లో వాళ్ళందరూ ఎంత ఎదురు చూస్తున్నారు. అక్కడ అత్తయ్య, మామయ్య, అమ్మమ్మ అందరూ మీ గురించి ఎదురు చూస్తున్నారు. మీరు లేరని నిజం తట్టుకోలేకపోతున్నారు. నేను బ్రతికి ఉన్నారని చెప్పినా ఎవరూ నమ్మడం లేదు అనేసి కళావతి కూడా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అపర్ణ ఇలా ఉంటుంది, అయితే రాజు బతికే ఉన్నాడంటే ఇంటికి ఎందుకు తీసుకురావడం లేదు? అసలు ఏదో జరుగుతుంది, కావ్య మాకు చెప్పడం లేదు అనేసి అనుకుంటూ అలా మైకంతో, అంటే తనకి అట్లా కోమాలోకి వెళ్ళే స్టేజ్లోకి అట్లా నుంచొని ఫ్రీజ్ అయిపోతారు కదా, ఆ టైప్లో అయిపోతుంది అపర్ణ. ఈ లోపల రామ్ వెళ్ళిపోతాడు. కళావతి కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు అత్తగారిని చూసి, అత్తయ్య గారు మీరేంటి ఇక్కడ అంటే, లేదమ్మా నిన్ను ఫాలో అవుతూ వచ్చా. నన్ను ఫాలో అవుతున్నా? అసలు ఏం జరిగింది అత్తయ్య గారు అంటుంది. రుద్రాణి ఇలా చెప్పిందమ్మా, నువ్వు చాటింగ్ చేస్తున్నావని, భోజనం పంపిస్తున్నావని. అదేంటో దానికే బుద్ధి చెప్దామని వచ్చా, నీ మీద అనుమానంతో కాదమ్మా అంటే, సరే అత్తయ్య గారు మీరేంటో నాకు తెలియదా? అమ్మ మన రాజే కదా అంటే, అవును అత్తయ్య గారు ఆయనే బ్రతుకున్నారంటే మీరెవరూ నమ్మలేదు కదా, అందుకని ఇప్పుడు తను ఇట్లా కలవవలసి వచ్చిందంటే, అయితే ఎందుకమ్మా అక్కడ ఉండి మాట్లాడుతున్నాం, మన ఇంటికి తీసుకొచ్చేయచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడు కళావతి ఎలా అంటుంది, అత్తయ్య గారు ఆయన గతం మర్చిపోయారు. గతం మర్చిపోయాడా? మన రాజా అంటే మనల్ని ఎవరిని గుర్తుపట్టలేడా అమ్మా అంటుంది. లేదు అత్తయ్య గారు, గుర్తు చేసే ప్రయత్నమే నేను ఇప్పుడు చేస్తున్నాను. మీరేం దిగులు చెందొద్దు, మీరేం భయపడొద్దు. మీ అబ్బాయి బ్రతుకునేది ఎంత నిజమో ఆయన్ని మళ్ళీ తిరిగి మన ప్రపంచంలో తీసుకువస్తాను. గతం గుర్తు చేయడానికే నేను ఆయనకు దగ్గర అవుతున్నాను. నేను దగ్గరైన ప్రతి క్షణం కూడా ఆయన నా పట్ల పొందే ప్రేమ, ఆప్యాయత అన్నీ నేను గమనిస్తున్నాను. ఆయన ఖచ్చితంగా మారుతారు అత్తయ్య గారు, మీరేం దిగులు పడొద్దు అంటుంది. అవునా అమ్మ, సరే అయితే నువ్వు చెప్పిందే నిజం అవ్వాలి అంటుంది అపర్ణ. అప్పుడు కళావతి ఎలా ఉంటుంది, నాకు ఇప్పటికి వచ్చిన టెన్షన్ అంతా పోయింది అత్తయ్య గారు అంటే, ఏంటమ్మా అంటే, అవును అత్తయ్య గారు ఇన్ని రోజులు ఆయన బ్రతికే ఉన్నారంటే ఎవరూ నమ్మలేదు. కనీసం ఇప్పటికి మీకైనా నిజం తెలిసింది, నన్ను నమ్ముతారు. ఈ నెల రోజుల లోపల టైం లోపల నేను ఆయన గతం గుర్తు చేసి ఎలా అయినా మన ఇంటికి తీసుకొస్తాను అత్తయ్య గారు అంటే, ఆ పని చేయి తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. నా కొడుకు బ్రతికే ఉన్నాడని ఆనందం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అంటుంది అపర్ణ. సరే అత్తయ్య గారు మనం ఇంటికి వెళ్ళిపోదాం పదండి, మీకు అసలే ఒంట్లో బాగాలేదు అంటుంది. సరే అమ్మ అని ఇంటికి వస్తుండగా కావ్య అంటుంది, నేను తర్వాత వస్తాను, మీరు ముందు వెళ్ళండి అత్తయ్య గారు అంటుంది. అపర్ణ ఇంటికి వచ్చినప్పుడు రుద్రాణి ఇలా ఉంటుంది, నీ కోడలను కలిసావా? నీ కోడలు వేసే వేషాలన్నీ చూసావా? తనను కొట్టావా? తనను పుట్టింటికి పంపించేసావా? ఇంకా మన ఇంటికి రాదు కదా కళావతి అంటుంది. అప్పుడు అపర్ణ ఇలా, ఎప్పుడు నా కోడలు పడి ఏడడం కాదు, ఈ బుద్ధి ఏంటో నువ్వు తెలుసుకో. నా కోడలు బంగారం, తన జోలికి వచ్చావో నీకు మర్యాద దక్కదు అంటుంది. ఏంటి వదినకి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా మారిపోయింది అనేసి రుద్రాణి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరిన్ని సీరియల్ నేను ప్రతిరోజు మీకు ఒకరోజు ముందుగానే అందిస్తాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.